ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒక్కసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి, మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మన మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒక్కసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి, మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి,
ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మన మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, ఆ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడూ అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒకసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి, మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మన మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒకసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు ఇక్కడ అది చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మన మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒకసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది.
అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మనం మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడూ అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒకసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది.
నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మనం మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒకసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మనం మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి,
మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒక్కసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు. అలాగే గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మన మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, ఆ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒక్కసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు. ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాఫలకం పైన ఈ గుడి ప్రతిష్ట గురించి, ఎప్పుడు స్థాపించింది, దీని చరిత్ర గురించి ఇక్కడ రాశారు. చుట్టూ ఈ ప్రకృతి కదండి, ప్రకృతి అందం ముందు ఏది పనికిరాదు. ఈ ప్రకృతి గాలిలో, ఈ ఓంకార శబ్దంలో మనసుకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది ఈ దర్శనం చేసుకుంటుంటే. నిత్యం పూజలు, అన్నదానం అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ, అర్చనలు.
అలాగే ఈ గుడి మార్నింగ్ 9 గంటలకి ఓపెన్ చేసి మళ్ళీ ఈవినింగ్ 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. నిత్య అన్నదానం, సంతర్పణం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది. ఈ గుడిని సందర్శిస్తే మనసుకి ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. మీకు కూడా వీలైతే ఒకసారి ఈ కర్నూలు డిస్టిక్లో ఉన్న నగరి అనే ఊరిలో ఈ ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్నది. మీరు కూడా సందర్శించండి. ఈరోజు మనం కర్నూలు డిస్టిక్లో ఉన్న ఉమామహేశ్వర ఆలయంలో ఉన్నామండి. ఉమామహేశ్వర ఆలయం అంటే తెలుసు కదా మీకు, శివాలయం, మల్లికార్జున స్వామి ఆలయం. ఈ ఆలయం చాలా బాగుందండి. చుట్టూ ప్రకృతి అందాలు, మధ్యలో గుడి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడిని సందర్శించవచ్చు, అంత చక్కగా ఉంది. ఇది శ్రీశైలానికి దగ్గరలో ఉందండి. చుట్టూ కొండ, అడవి, మధ్యలో ఈ గుడి. ఎప్పుడు అభిషేకాలు, అర్చనలు, నిత్యం ఓంకారంతో మారుమోగిపోయే గుడి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం అండి. ఇక్కడ కేవలం ఆ ఉమామహేశ్వర ఆలయమే కాదు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, వినాయకుడి ఆలయం ఉంది. అన్ని ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. దూరం నుండి చూస్తానికి చాలా బాగుంటుంది. చుట్టూ అడవి, మధ్యలో ఈ దేవాలయం ఉంది. జీవితంలో మీకు కూడా వీలైతే ఒకసారి ఈ గుడికి వచ్చి సందర్శించండి. మీ జన్మ ధన్యమవుతుంది. అలాగే ఇంకొక విశేషం కూడా ఉందండి ఈ గుడికి. ఎవరన్నా సంతానం లేని వాళ్ళకి కూడా ఈ గుడి కనుక సందర్శిస్తే వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక పేరు ఇక్కడ అదే చెబుతున్నారు. మీకు కూడా వీలైతే ఒకసారి సందర్శించండి. ఇప్పుడు ఈ గుడి అందాలన్నీ చూసి మనం కూడా ఆనందిద్దాం. ఇక్కడ రాతి పైన కూడా ఈ గుడి గురించి చాలా విషయాలు చెక్కారండి. రాతి శిలాపలకం.